ఈ సన్నిధి మాతో కూడా ఉంచారు. మా పనులన్నీ దీవించి ఆశించారు. తండ్రి వందనాలు. తిరిగి సాయంకాలం నీ ప్రజలుగా మేము కూడి నీ మందిర ఆవరణములో ప్రభా మేమందరం చేరి నీ మాటలు వింటుకొరకై బైబిల్ స్టడీగా ఈ సమయాన్ని మీరు మాకు అనుగ్రహించారు. ప్రభా వందనము చెల్లిస్తున్నా. ఎంతైనా నమ్మదగిన దేవుడుగా మీరున్నారు. వందనాలు ప్రభా. నీ కృపను మాయలా విస్తరింపచేశారు. వందనాలు. మా ఆయుష్కాలం పొడిగించారు, సజీవ లెక్కలో ఉంచారు. సజీలమై నేను గణపరచుటకు కృప ఇచ్చారు. వందనం చెల్లిస్తున్నా. ఈ సమయం దీవెనకరంగా ఉంచండి, ఆశీర్వాదకరంగా ఉంచండి. వచ్చిన వారి బట్టి వందనాలు. ఇంకా రావాల్సిన వారిని కూడా త్వరపెట్టి తీసుకురా ప్రభా. ఎవరు కూడా నిర్లక్ష్యంగా ఉండకుండా సహాయం చేయండి. చివరి దినాల్లో నీ రాకడ సమీపమైన దినాల్లో ఉంటున్నాం. భయభక్తులు కలిగి నీ రాకడ కొరకై సిద్ధపడినట్లుగా కృప చూపించండి ప్రభా. నిలబడే దాసుని అభిషేకించండి. ఈ దాసు నోట నీ మాటలు ఉంచమని వేడుకుంటున్నాం. ఈ దినాల్లో మాకేది అవసరమో దాన్ని అనుగ్రహించండి. శబ్దయంత్రం ద్వారా బయట వినే ప్రజలు కూడా జ్ఞాపకం చేసుకో, వారిని కూడా ఆహ్వానించండి. మీరే మహిమ తెచ్చుకోమని వేడుకుంటున్నాం. పాటల్లో కూడా కృప చూపించండి. వాయిద్యాలు ప్రభా, ధ్యానము సమస్తము నీకు మహిమకరంగా ఉంచమని వేడుకుంటున్నాం. ఈ ఆవరణం అంతా కూడా నీ మహిమ తేజత నింపండి ప్రభా. లోకము భయంకర లోకము, దుష్ట లోకము, సాతాను గర్జించే లోకములో ప్రభా మేమెంతో జాగ్రత్తగా నీకు తగినట్లుగా నడుచుకున్నట్లు కృప చూపించండి. ఈ సమయాన్ని మీ స్వాధీనంలో ఉంచుకొని మీ నామనికే మహిమా ఘనత ప్రభావములు కలిగేసుకోమని ఈ సమయాన్ని మీరు మాకు అనుగ్రహించేందుకై వందనము చెల్లిస్తూ, బలహీనం ప్రభా మీ పునరుత్థాన శక్తి బలము మాకు అనుగ్రహించి ఇంకా దినదినము ఒక నూతనత్వంలో నడిపిస్తూ రమ్మని మీకే మహిమ ఆరోపిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పాట సంఖ్య 322. Amen.
అయినాను సాగు చేయి ఆయన రాకడ సమీపము ఆయన రాకడ సమీపము సహవాసములో నిలచియుండి సహవాసములో నిలచియుండి ప్రభువాక్యమున
354 పాడుకుందాం. పాట సంఖ్య 354. ఇంకో పుస్తకాల్లో 351. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే అల్ఫా ఒమేగా. सर्वाधिकारी, क्रिस्ते अल्फा ओमेगा, आदि अंत क्रिस्ते आयुधमुल क्रिस्ते. क्रिस्ते सर्वाधिकारी, मनला పరిశుద్ధపరచబడెను.
సంతోషించెదరు మిగుల. వారే ప్రభు రాకయందు సంతోషించెదరు మిగుల. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే అల్ఫా ఒమేగా, ఆది అంతము క్రీస్తే. యుగములు క్రీస్తే. క్రీస్తే సర్వాధికారి, ప్రభు సేవలో నిశ్రమలు, కఠిన దుఃఖ బాధలు. ప్రభు సేవలో నిశ్రమలు, కఠిన దుఃఖ బాధలు. బహుమానములుగా మారి కాంతి కిరీటమును. బహుమానములుగా మారి కాంతి కిరీటమును. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే అల్ఫా ఒమేగా, ఆది అంతము క్రీస్తే. ఆయుధములు క్రీస్తే. క్రీస్తే సర్వాధికారి, ఆనంద బాష్పములతో హల్లెలూయా పాటలు. ఆనంద బాష్పములతో హల్లెలూయా పాటలు. పాడుచు ప్రభుని మహిమ, పాడుతురు హల్లెలూయా. పాడుచు ప్రభుని మహిమ, పాడుతురు హల్లెలూయా. క్రీస్తే సర్వాధికారి, క్రీస్తే అల్ఫా ఒమేగా, ఆది అంతము క్రీస్తే. ఆయుధములు క్రీస్తే. క్రీస్తే సర్వాధికారి. 547 గో పుస్తకాల్లో 541, 547, 541. తన రాజ్యమునకు మహిమకు పిలిచిన. తన రాజ్యమునకు మహిమకు పిలచిన. తన రాజ్యమునకు మహిమకు పిలచిన మన ప్రభువుకు తగినట్లు నడిచెదము. తన రాజ్యములో మనము చేరెదము. తన ప్రభువుకు తగినట్లు నడిచెదము. తన రాజ్యములో మనము చేరెదము. కారు చీకటి కమ్మినను యేసుని
నడచెదము. కారు చీకటి కమ్మినను యేసుని వెలుగులో నడిచెదము. మంచి కాపరి మనతో నుండగా తనతో ముందుకు సాగెదము. మంచి కాపరి మనతో నుండగా సాగెదము. తన ప్రభువుకు తగినట్లు నడచెదము. తన రాజ్యములో మనము చేరెదము. మన ప్రభువుకు తగినట్లు నడచెదము. తన రాజ్యములో ఇరుకు మార్గపు ఈ బంధులలో సిలువను మోయుచు వెళ్ళెదము. ఇరుకు మార్గపు ఈ బంధులలో సిలువను మోయుచు వెళ్ళెదము. యేసే మనతో భారము మోయుచు మనకు మార్గము చూపుము. యేసే మనకు భారము మోయుచు మనకు మార్గము చూపుము. మన ప్రభువుకు తగినట్లు నడచెదము. తన రాజ్యములో మనం చేరెదము. మన ప్రభువుకు తగినట్లు నడచెదము. తన రాజ్యములో మనం చేరెదము. పొంగుచున్న ఉపద్రవములలో వాడనని ప్రభువనెను. పొంగుచున్న ఉపద్రవములలో వాడనని ప్రభువనెను. అంతము వరకు చెంత నిలచి తానే మనతో నడచును. అంతము వరకు నిలచి తానే మనతో నడచును. మన ప్రభువుకు తగినట్లు నడచెదము. తన రాజ్యములో మనము చేరెదము. మన ప్రభువుకు తగినట్లు నడచెదము. తన రాజ్యములో మనము దారి తొలగక గురి యొద్దకే యేసుని చూచి నడచెదము. దారి తొలగక గురి యొద్దకే యేసుని చూచి నడచెదము. ఇహమున శుద్ధులై నడచి పరమున ప్రభుతో సంచరించెదరు. ఇహమున శుద్ధులై నడచువారే పరమున ప్రభుతో సంచరించెదరు. మన ప్రభువుకు తగినట్లు నడచెదము. తన రాజ్యములో మనము చేరెదము. మన ప్రభువుకు తగినట్లు నడచెదము. తన రాజ్యం విశ్వాసమును విడువకము. మంచి పోరాటం పోరాడి విశ్వాసము
తన రాజ్యమునకు మహిమకు పిలచిన తన రాజ్యమునకు మహిమకు పిలచిన మన ప్రభువుకు తగిన నడిచెదము. తన రాజ్యములో మనము చేరెదము. మన ప్రభువుకు తగిన నడిచెదము. తన రాజ్యములో మనము చేరెదము. బైబిల్ కోరస్ పాడదాం. (792) పాట. పల్లవులు ఉంటాయి, పల్లవులు అని ఉంటుంది. 792 ఆ శ్రేష్టంబౌ గ్రంథంబులు. పాడుకుందాం. శ్రేష్టంబౌ గ్రంథములు ఎచ్చట చూచిన ఆదరణయున్నది. సుఖ దుఃఖములో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి. మళ్ళీ పాడుకుందాం. శ్రేష్టంబౌ గ్రంథములు ఎచ్చట చూచిన ఆదరణయున్నది. సుఖ దుఃఖములో వాగ్దానమున్నది. విశ్వాసము ధ్యానించుడి. మళ్ళీ పాడుకుందాం. శ్రేష్టంబౌ గ్రంథములు ఎచ్చట చూచిన ఆదరణయున్నది. సుఖ దుఃఖములో వాగ్దానమున్నది. విశ్వాసముంచి ధ్యానించుడి. దేవుని వాక్యం మీద ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని విందాం. దయచేసి మోకరించండి, ప్రార్థన చేసుకొని దేవుని వాక్యం విందాం. ప్రేమల దేవా, పరిశుద్ధుడైన తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడైన దేవా, మీ పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాం. సాయంకాల సమయంలో ప్రభా బైబిల్ స్టడీగా మీ ప్రజలమైన మమ్మను సమకూర్చిన మీ ప్రేమను బట్టి మీకు ఎంత వందనం చెల్లించుకుంటున్నాం. కొంత సమయమే మిగిలినది. క్రీస్తు ప్రభు త్వరగా వస్తున్నాడని సెలవిచ్చారు. మీరు అక్కడ కొరకై నన్ను మమ్మల్ని హెచ్చరిస్తూ ప్రభా సిద్ధపరుస్తున్నా మీ ప్రేమంతని బట్టి మీకు ఎంత వందనం చెల్లించుకుంటున్నాం. తిరిగి ప్రభువా వాక్య ధ్యానం కొరకై మీ వైపు చూస్తున్నాం. మీ పరలోక సింహాసనం నుంచి మీ లేఖన భాగంలో మాకు అనుగ్రహించు తండ్రి. ఏదైతే మాకు అవసరమైనదో ప్రభువా ఈ అంత్యదినముల్లో మేము దానిని కలిగిన వారమై ప్రభువా గణపరచడానికి, మా జీవితాల ద్వారా నీకు మహిమను తీసుకురావడానికి నన్ను మమ్మను ప్రభువా మీరు సిద్ధపరుస్తున్నామని ప్రార్థిస్తున్నాం. ఆవరణం చుట్టూ మీ అగ్ని ప్రాకారం ఉంచు దేవా. ఆజ్ఞ లోపల మీ ఆత్మ సంచారం అనుగ్రహించండి. మమ్మల్ని అందరినీ మీ వశములో ఉంచుకోమని ప్రార్థిస్తున్నాం. చేరువచ్చిన వారికి వందనాలు ప్రభా. ఇంకా మీ ఏర్పాట్లో ఉన్నవారు సకాలంలో ప్రభా పరిశుద్ధ ఆలయమునకు తోడుకొని రాబడగలిగినట్లుగా మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. దయగల దేవా మీకు వందనములు. దాసుని నన్ను జ్ఞాపకం చేసుకోండి. అయోగ్యుని, అపాత్రుని, జ్ఞానం లేని వాడిని ప్రభా దయతో మీ శివ రక్తాన్ని ప్రోక్షించి నన్ను కాళ్ళు చేసి మీ ఆత్మను నింపి మీరు అభిషేకించి మీ నోటికి బొరగా వాడుకొని మీరే మహిమ పొందుతారమని యేసుక్రీస్తు ప్రభు శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్.
నిర్గమకాండము 16వ అధ్యాయం. క్షమించండి, 15వ అధ్యాయం. 15వ అధ్యాయం 22వ వచనం నుంచి 27వ వచనం వరకు 26 వరకు చదువుకుందామండి. 27 వరకు చదువుకుందాం. నిర్గమకాండము 15వ అధ్యాయము 22వ వచనం నుండి 27వ వచనం వరకు చదువుకుందాం. అందరం కలిసి చదువుకుందాం. మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగజేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అను పేరు కలిగిన. ప్రజలు మేమేమీ త్రాగుదామని మోషే మీద సనుకొనగా అతడు మోషేకు మొరపెట్టెను. అతడు యెహోవాకు మొరపెట్టెను. అంతటి యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్ళలో వేసిన తరువాత నీళ్లు మధురములాయను. అక్కడ ఆయన వారికి కట్టడలను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి, మీ దేవుడైన యెహోవాకు వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచినడలా నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగంలో ఏది మీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవా నేను. తర్వాత వారు ఏలిమునకు వచ్చిరి. అక్కడ 12 నీటి బుగ్గలు 70 ఈత చెట్లను ఉండెను. అక్కడనే వారు ఆ నీళ్ళ యొద్ద దిగిరి. దయగల దేవుడు లేఖన భాగాన్ని దీవించునుగాక. ఇక్కడ మనం చూస్తూ వచ్చినాం ఇజ్రాయేలీల యొక్క ప్రయాణం. మొట్టమొదట రామశేషు నుంచి సుక్కోతుకు వచ్చారు. ఆ సుక్కోతు నుంచి ఏతాము అరణ్యంలోకి వెళ్ళారు. ఏతాము అరణ్యంలో కొన్ని దినములైన తర్వాత మళ్ళా వెనక్కి వచ్చి ఆ పీహ హీరోతు అనే ప్రాంతానికి వచ్చారు. అక్కడ ఎర్ర సముద్రం ఉంది. వెనుక వైపు ఐగుప్తీయులు తరుముతూ వస్తున్నారు. అటువంటి సందర్భాన్ని వారు ఎదుర్కొన్నారు. అయితే అక్కడ వారు భయపడ్డారు, మిక్కిలి భయపడ్డారు. ఆ పీహ హీరోతు అనే ప్రాంతంలో వారు చిక్కుకుపోయారు. అక్కడ ఒక బయల్సెఫోను అన్నది అదొక ప్రాంతం కాదు, కానీ చరిత్ర ఏం చెప్తుందంటే అది ఐగుప్తీయుల యొక్క దేవత. కనుక ఆ ఫరో వాళ్ళు అనుకున్నారు, అరణ్యం వారిని ఏతాము దగ్గరికి పోయి మళ్ళీ ఎన్నికొచ్చారు. ఏతాము అనగా అరణ్యం చివరి భాగం దగ్గర పోయి మళ్ళీ ఎన్నికొచ్చారు. ఇక్కడ బయల్సెఫోన్ ఎదుట నిలబడిపోయారు. అనగా అరణ్యం వారిని మూసేసింది. మా దేవత దగ్గర నుంచి వారు తప్పించుకోలేకపోయారు అని అనుకున్నారు. అనుకొని తరుముకుంటూ వచ్చారు. అయితే ఆ ఐగుప్తులో ఉన్నప్పుడే ప్రభు వారిని ఐగుప్తులో దేవతలందరికీ తీర్పు తీర్చినటువంటి వాడు దేవుడు. కనుక ఇక్కడ కూడా ఈ బయల్సెఫోన్ ఎదుట ఈ ఐగుప్తీయులందరూ కూడా అక్కడనే ఆ ఎర్ర సముద్రంలో ఆ నీళ్ళలో నశించిపోయారు. ఆ బయల్సెఫోన్ ఎదుటనే అనగా దేవుని ప్రజలు 6 నెలలను నడుచుకుంటూ వెళ్ళారు. కనుక దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన ఎంత శక్తివంతుడో ఐగుప్తులందరూ తెలుసుకునేలాగిన అలాగ జరిగినట్లుగా మనం చూస్తాం. దేవుని నామం మహిమపరచబడింది. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే 14వ అధ్యాయంలో ఈ ప్రజలు ఎదుర్కొన్నటువంటి ఈ సమస్య ఏమిటంటే వారు చిక్కుపడిపోయారు. తర్వాత మిక్కిలి భయపడి దేవునికి మొరపెట్టారు. మొరపెట్టినప్పుడు దేవుడు మోషే ద్వారా వాళ్ళకు సెలవిచ్చినటువంటి మాట ఏమిటంటే, మీరు భయపడద్దు, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను. మీరు భయపడి దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడిచ్చినటువంటి సమాధానం ఏమిటంటే, జవాబు ఏమిటంటే, మీరు భయపడద్దు. కారణం ఏమిటంటే యెహోవా మీ పక్షంలో యుద్ధం చేస్తాడు. దేవుడు మీ పక్షంలో యుద్ధం చేస్తాడు. మీ పక్షంలో యుద్ధం చేసేవాడు ఆయన, మీరు కాదు. మీరు ఊరక నిలబడుకోండి. మీరు ఊరక నిలుచుండి చూడండి. జస్ట్ చూస్తూ ఉండండి అంతే. ఊరక నిలబడుకొని చూస్తూ ఉండండి. అయితే యుద్ధం చేసేవాడు ఎవరు? దేవుడు. మిమ్మల్ని రక్షించినటువంటి దేవుడు, ఐగుప్తు
దాసత్వం నుంచి మిమ్మల్ని విడిపించినటువంటి దేవుడు, ఫరో అధికారం నుంచి విడిపించినటువంటి దేవుడు, తన ప్రజలుగా మిమ్మల్ని చేసుకున్నటువంటి దేవుడు మిమ్మల్ని విడిపిస్తాడు, మిమ్మల్ని రక్షిస్తాడు. ఆయన అనుగ్రహించే రక్షణను మీరు కళ్ళారా చూస్తూ ఉండండి. దేవుడు మీ పక్షంలో యుద్ధం చేస్తాడు. కనుక దేవుడు తన ప్రజల ఎడల ఎంత దయగలవాడో కనుక ఇంకో మాట చెప్తాడు 15వ వచనంలో, అంతలో యెహోవా మోషేతో, నీవేళ నాకు మొరపెడుచున్నావు, సాగిపోడు అని ఇశ్రాయేలుతో చెప్పు. మోషే ద్వారా దేవుడు సెలవిచ్చే ఇంకో మాట ఏంటంటే సాగిపోడి అయా, ముందు సముద్రం వచ్చి సాగిపోడి విశ్వాసంతో. కనుక దానికి మార్గం సరళం చేసేవాడు ఆయనే. సమస్య వచ్చినప్పుడు, ఇబ్బంది వచ్చినప్పుడు, ఇరుకు వచ్చినప్పుడు, అయితే మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆయన భయపడకుడి అని వాగ్దానం చేసి దానికి మార్గం సరళం చేయవాడు ఆయనే. ఆ ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేశాడు. 6 నెలలను తన ప్రజలు నడిపించుకుంటూ పోయారు. విశ్వాసంతో ఆ ప్రజలు ఆ సముద్రంలో 6 నెలలో దాటుకుంటూ పోయారు. అదే సముద్రంలో దేవుడు ఐగుప్తీలను ఆ యొక్క సముద్రంలో నాశనం చేశాడు. వారు మునిగిపోయారు. వారి దేహాలు ఆ నీళ్ళు కొట్టుకుపోయి ఆపక తేలాయి. వాళ్ళు చూస్తూ వచ్చారు. చూడండి, అదే 14వ అధ్యాయం 29వ వచనం, 14:29. అయితే ఇశ్రాయేలీయులు 6 నెలలను సముద్రము మధ్యను ఉన్నప్పుడు ఆ నీళ్లు వారి కుడి ఎడమ ప్రక్కన గోడవలె నుండెను. ఆ దినమున యెహోవా ఐగుప్తీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షించెను. ఇశ్రాయేలు చచ్చిన ఐగుప్తీయులను సముద్ర తీరమున చూసిరి. యెహోవా ఐగుప్తులో చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలు చూసిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందు ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకం ఉంచిరి. ఇక్కడ విశ్వాసం పెరుగుతూ వచ్చింది. దేవుని యొక్క అద్భుత కార్యములు, దేవుని యొక్క ఆశ్చర్య కార్యములు ఆ ప్రజలు కళ్ళారా చూసినప్పుడు తమలో విశ్వాసము, దేవుని యందు భయము, దేవుని యందు విశ్వాసము వారికి అధికమవుతూ వచ్చింది. కనుక ఇక్కడ మనం గమనించినటువంటి విషయం ఏమిటంటే, సమస్య వచ్చినప్పుడు దేవుడు భయపడకుడి అని సెలవిచ్చారు. వచ్చినప్పుడు భయపడద్దు, నేను మీ పక్షంలో యుద్ధం చేయవాడు యెహోవాయే. యెషయా గ్రంథంలో మనం చూసినాం, భయపడద్దు, నేను మీకు తోడై ఉన్నాను, భయపడద్దు, మీరు నాకు సొత్తు, భయపడద్దు, నీ ప్రార్థన వినబడింది, భయపడద్దు, దేవుని ఆత్మ మీ మధ్యను ఉన్నాడు. కనుక అనేక విషయాలు మనం గడిచిన వారం తెలుసుకుంటూ వచ్చాం. కనుక భయంలో మనం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆయన మనకు తోడుగా ఉంటాడు, మన మధ్యలో ఉంటాడు, మనకు మార్గాన్ని సరళం చేసేవాడు ఆయనే. సరే, ఇప్పుడు ఎర్ర సముద్రాన్ని దాటారు. ఎర్ర సముద్రాన్ని దాటుకొని ఎక్కడికి వచ్చారు అంటే, ఎర్ర సముద్రం దాటుకొని షూరు అరణ్యంలో, దాటుతానే ఉండేదంతా అరణ్యమే, షూరు అరణ్యమే. దీనికి ఇంకో చోట సంఖ్యాకాండంలో ఏతాం అరణ్యం అని కూడా చెప్పాడు. కనుక ఈ షూరు అరణ్యాన్ని దాటుకొని అరణ్యంలో 3 రోజులు ప్రయాణం చేశారు, నీళ్ళు లేవు. 3 రోజులు ప్రయాణం చేశారు, నీళ్లు లేవు. ఇక మారా అనే స్థలానికి వచ్చారు, 3 రోజులు నీళ్ళు లేవు. సరే, మారాకు వచ్చారు, అక్కడ నీళ్లు తాగుదామంటే ఆ నీళ్ళు ఎలా ఉన్నాయి? చేదుగా ఉన్నాయి. ఇక ప్రజలకు మోషే మీద సనిగారు. అయితే మోషే దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, ఒక చెట్టును చూపించాడు. ఆ చెట్టు కొమ్మ తీసుకొచ్చి, లేదా ఆ చెట్టును తీసుకొచ్చి ఆ నీళ్ళలో వేసినప్పుడు ఆ నీళ్ళు ఏమైపోయినాయి? మధురం అయిపోయినాయి. ప్రజలు కడుపు నిండా దాహాన్ని తీర్చుకున్నారు. అక్కడ దేవుడు వారిని పరీక్షించాడనే మాట రాయబడింది. అదే 15వ అధ్యాయం 20వ వచనం, 25వ వచనం. అతడు యెహోవాకు మొరపెట్టెను, అంతటి యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది నీళ్ళలో వేసిన తరువాత నీళ్లు మధురంలాయను. అక్కడ ఆయన వారికి కట్టడం విధిని నిర్ణయించి అక్కడ వారిని అక్కడ దేవుడు వారిని పరీక్షించి వారితో ఒక నిబంధన చేశాడు, ఒక కట్టడ నియమించాడు. కనుక మీరు ఈ విధంగా ఉంటే ఐగుప్తులలో కలిగినటువంటి ఏ రోగం కూడా మీకు రానియను, మిమ్మల్ని స్వస్థపరచు యెహోవాను నేనే అని దేవుడు వారికి ఒక నిబంధన చేశాడు. ఆ తర్వాత ఆ ప్రజలు ఆ చేదు నీరు, ఆ అనుభవం నుంచి దాటుకొని ఏలీము అనే ప్రాంతానికి వచ్చారు. ఆ ఏలీములో సమృద్ధి అయినటువంటి నీరు, 12 నీటి బుగ్గలు ఉన్నాయి, 70 ఈత చెట్లు ఉన్నాయి, సమృద్ధి అయిన ఆహారం, సమృద్ధి అయినటువంటి నీరు కలిగినటువంటి ఆ ప్రాంతానికి దేవుడు తన ప్రజలను తోడుకొని వచ్చాడు. ఇక్కడ ఈ ప్రజలు ఎదుర్కొన్నటువంటి సమస్య ఏమిటంటే, దాహం అవుతుంది.
చూస్తే ఏమున్నాయి? నీరు చేదుగా ఉంది. తమ అవసరం తీర్చబడలేదు, తమ అక్కర తీర్చబడలేదు. చేదు నీటిని తాగడానికి ప్రజలు ఇష్టపడలేదు. కనుక ఇక్కడ గమనించినట్లయితే చేదు అనుభవం, దీనికే మారా అనేటువంటి పేరు. అసలు చేదు వాళ్ళు తిన్నారు, ఒకప్పుడు తిన్నారు కదా. ఎక్కడ తిన్నారు? నిర్గమకాండం 12వ అధ్యాయంలో 8వ వచనం. ఆ రాత్రియే వారు అగ్నిచేత కాల్చబడినది ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలను, చేదు కూరలతో దానిని తినవలను. ఇక్కడ పస్కా ఆచరించేటప్పుడు చేదు కూరలతో దాన్ని తినాలని ప్రభువు చెప్పాడు. అన్నాడు, వాళ్ళు ఆచరించాడు. ఏమిటి చేదు ఎందుకు దాంట్లో కలిపాడంటే, ఈ చేదు అనేది ఈ ఐగుప్తులో ఇశ్రాయేలు ప్రజలు అనుభవించిన ఆ దాసత్వానికి, ఆ యొక్క బానిసత్వానికి సూచనగా ఉంటుంది ఆ చేదు. కనుక వారు జ్ఞాపకం చేసుకోవడానికి ఈ చేదుని జ్ఞాపకం చేసుకుంటే నువ్వు ఏమైపోతావంటే నీలో కృతజ్ఞత అనేది ఏర్పడుతుంది. అయ్యో దేవుడు, నేను ఒకప్పుడు ఎలా ఉండని, నేను అప్పుడు ఎలా ఉంటిని, ఎటువంటి బానిసకరమైనటువంటి జీవితంలో, ఎటువంటి భయంకరమైనటువంటి కఠినమైనటువంటి సేవలో, ఐగుప్తీయుల యొక్క కఠినమైన సేవలో ఉంటిని, ఐగుప్తీయుల దాసత్వంలో ఉంటిని, వారు మా యందు అసహ్యపడుతూ ఉంటుంది. అటువంటి స్థితి నుంచి దేవుడు మమ్మల్ని విడిపించాడు. కనుక పాత జీవితాన్ని జ్ఞాపకం చేసుకుంట ద్వారా కృంగిపోవడం కాదు, కానీ దేవునికి ఎలా మమ్మల్ని విడిపించాడు అన్నది జ్ఞాపకం చేసుకొని మనం దేవునికి కృతజ్ఞులంగా జీవించాలి. జ్ఞాపకం చేసుకోవాలి. చాలాసార్లు జ్ఞాపకం చేసుకోవడానికి ఇష్టపడరు. తమ పాత జీవితాన్ని, కొంత తక్కువ జీవితాన్ని, కొంతమంది తమ దీనదశని జ్ఞాపకం నేను మొదటి నుంచి ఇంతే అంటారు. కనుక దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు, దేవుడు నన్ను ఈ స్థితిలో ఉంచాడు, నేను ఎంతటి వాడిని, ఒకప్పుడు ఏ స్థితిలో ఉన్నాను అన్నది కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి వారమే కాదు. అలాగ మనం జ్ఞాపకం ఎందుకు చేసుకోవాలా అంటే, చేసుకున్నప్పుడు దేవుని యొక్క అద్భుత కార్యము మన జీవితంలో మనం నెమరు వేసుకుంటాం. ఆయన ఎందుకు విశ్వాసం అధికమవుతుంది, ఆయన ఎందుకు భయం అధికమవుతుంది. ఇంకా మనం విశ్వాసంలో కొనసాగేదానికి కూడా ఎంతో సహాయకరంగా ఉంటుంది. ఇంకా ఆయనకు కృతజ్ఞులంగా మనం జీవించడానికి కూడా ఎంతో అవకాశంగా ఉంటుంది. కనుక ఇంకా ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ చేదు అనేటువంటి ఈ యొక్క అనుభవం కూడా ఈ ప్రజలు వెళ్తూ వచ్చారు. చేదైనటువంటి అనుభవం. ఎందుకు ఈ చేదైనటువంటి అనుభవం? కొంతమంది ప్రజలు చేదైనటువంటి అనుభవం గుండా వెళ్తూ వచ్చారు. కొంతమంది ప్రజలు చేదు ఏమైందంటే మారా అనుభవం మధురంగా దేవుడు మారుస్తూ వచ్చాడు. ఎప్పుడు మారిందంటే ఎప్పుడైతే ఆ చెట్టు ఈ నీళ్ళలో కలపబడిందో ఆ చేదు నీరు ఏమైపోయాయి? తీయని జలంగా, మధురమైనటువంటి జలంగా మారాయి. నిజంగా ఈ చేదు అనుభవం ఎప్పుడైతే యేసు ప్రభు, ఈ చెట్టు ఎవరికి సూచన అంటే యేసు ప్రభుకు సూచనగా ఉంది. ఎప్పుడైతే యేసు ప్రభు ఆ యొక్క చేదు అనేటువంటి ఈ అనుభవంలో మనతో ఉంటాడో ఆ చేదును ఆయన తీసుకొని ఆ జలాన్ని మధురంగా మారుస్తాడు. చేదును మధురంగా మార్చగలిగిన శక్తి ఆయనకుంది, ఆయన తోడుగా ఉంటే. కనుక ఈ నీరు, చేదైనటువంటి నీరు మధురమైన జలంగా ఎలా మారిందంటే ఆ చెట్టు ఆ నీళ్ళలో కలపబడిన అందువలనే. ఆ నీరులో ఆ చెట్టు కలపబడకపోతే ఆ నీరు ఎటువంటివి? చేదైనవే. కనుక ఈ చేదైనటువంటి అనుభవం గుండా వెళ్ళవలసి వస్తుంది. అయితే దేవుడు తోడుగా ఉంటే ఆ చేదు ఏమవుతుంది? మధురంగా మార్చబడుతుంది. ఒక చిన్న ఉదాహరణ మనం చూద్దాం. అలాగా చేదు అనుభవం గుండా వెళ్ళినటువంటి ఒక వ్యక్తి, ఆ వ్యక్తి తన అన్నల ద్వారా దేశించబడి ఒక దినాన ఒక లోతైన గొయ్యిలో వేయబడ్డాడు తన అన్నల ద్వారా. ఎవరో చెప్తారా? యోసేపు గోతులే వెళ్ళాడు. గోతుల నుంచి ఎక్కడికి పోయాడు? పోతీఫరుకు దాసుడుగా అమ్మబడ్డాడు. దాసత్వంలోకి వెళ్ళాడు. కొన్నాడు పోతీఫరు. అయితే పోతీఫర్ ఇంట్లో దాసుడుగా అమ్మబడినటువంటి ఈ వ్యక్తి జీవితం ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఆదికాండం 39వ అధ్యాయం 2వ వచనం చదువుతానండి దయచేసి.
యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీని ఇంట నుండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతా అతని చేతిలో యెహోవా సఫలం చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతని కటాక్షం కలిగిన గనుక అతని యుద్ధ పరిచర్య చేయవాడాయను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతను నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. అతడు తన ఇంటి మీదను తన కలిగినదంతటి మీదను అతను విచారణకర్తగా నియమించిన కాలం మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తం ఐగుప్తుని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదం ఆ ఇంట్లోనేమి పొలంలోనేమి అతనికి వెళ్ళిన సమస్తం మీదను ఉండెను. అతడు తనకు కలిగినదంతయు యోసేపునకు అప్పగించి తాను ఆహారం తినుట తప్ప తనకేమి ఉన్నవో ఏమి లేవో విచారించినవాడు. చూడండి, ఇది బానిస జీవితమా? చూడండి, ఒకప్పుడు ఐగుప్తులో ఇశ్రాయేలు బానిసత్వాన్ని అనుభవించారు, కఠినమైనటువంటి సేవ చేయించుకున్నారు, అసహించుకోబడ్డారు, ఎన్నో శ్రమలు అనుభవించారు. అయితే యోసేపు ఇక్కడ పోతిఫర్ ఇంట్లో బానిసగా అమ్మబడినప్పటికీ ఈయన జీవితం ఎలా ఉందంటే తన యజమానుడు ఆహారం తినటం మాత్రమే తప్ప ఇంట్లో ఏముందో ఏమి లేదో అతడు విచారించిన వాడు. సమస్తానికి యోసేపు అధిపతిగా ఉన్నాడు, బానిసగా కాదు, ఒక యజమానిగా ఒక అధిపతిగా ఉన్నాడు. కారణం ఏమిటి అని మనం గమనించినట్లయితే ఆ 3వ వచనంలో యెహోవా అతనికి తోడై ఉండెను. 2వ వచనం కూడా యెహోవా యోసేపునకు తోడై ఉండెను. కనుక ఈ యొక్క మారా అనుభవంలో, ఈ చేదైనటువంటి అనుభవంలో, ఈ బానిసత్వము లేదా దాసత్వము అటువంటి ఈ అనుభవంలో ఎవరు తోడుగా ఉన్నారు యోసేపుకు? దేవుడు తోడుగా. ఆ చెట్టు తోడుగా ఉంది. ఆ చేదు నీళ్ళలో ఏ చెట్టు అయితే కలపబడిందో ఆ చెట్టు ఈ వ్యక్తికి ఎలా ఉంది? తోడుగా ఉంది. ఈ వ్యక్తి జీవితంలో ఉంది. ఈ వ్యక్తి జీవితంలో ఉంది కనుక ఆ యొక్క బానిసత్వం ఏమైపోయింది? మధురంగా మారింది, మధురమైనటువంటి జీవితంగా మారింది. సరే, అక్కడి నుంచి నిందొచ్చింది, కష్టం వచ్చింది. ఎక్కడికి పోయాడు? ఎక్కడ పోయాడు? చెరసాలలోకి పోయాడు. చెరసాలలో ఏం జరిగింది? 21వ వచనం. అయితే యెహోవా యోసేపునకు తోడయుండి అతని యందు కనికరపడి అతని మీద ఆ చెరసాల యొక్క అధిపతికి కటాక్షం కలిగినట్లు చేసెను. చెరసాల అధిపతి ఆ చెరసాలలో ఉన్న ఖైదీలందరినీ యోసేపునకు చేతికి అప్పగించెను. వారు అక్కడ ఏమి చేసిరో అదంతయు అతడే చేయించువాడు. యెహోవా అతనికి తోడయుండెను గనుక ఆ చెరసాల అధిపతి అతని చేతికి అప్పగింపబడిన దేని గురించి విచారణ చేయక ఉండెను. కనుక జైలు లేకపోతే జైలు వార్డెన్ లేదా జైలర్ అంతా యోసేపుకే అప్పగించిన. ఒక ఖైదీగా పోయినటువంటి వ్యక్తి చేతికి తాళాలు ఇచ్చి అంతా కూడా నువ్వే ఏమి చేసినాడో ఏం చేయలేదో విచారించిన వాడు కాదు. ఎటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నాడు? అది ఖైదీ జీవితమా? కాదు. అయితే ఖైదీ జీవితమే అయితే ఎలాగ మార్చబడిందంటే మధురంగా మార్చు. దేవుడు తోడుగా ఉంటే, నిజంగా దేవుడు తోడుగా ఉంటే ఎటువంటి కష్టమైన ఎటువంటి సమస్య గుండా వెళ్తున్నప్పటికీ, చెరసాల అనుభవం గుండా వెళ్తున్నప్పటికీ అది మధురంగానే మారుస్తాడు. ఒక అమ్మబడినటువంటి జీవితం, అన్న చేత ద్వేషించబడినటువంటి జీవితం, ఇక డబ్బుకు అతన్ని అమ్మినటువంటి జీవితం, ఒక దాసుడిగా ఉండవలసినటువంటి పరిస్థితి అయినప్పటికీ అక్కడ కూడా దేవుడు అతను తోడుగా ఉన్నాడు కనుక, ఆ చెట్టు అతనితో కలిసి ఉందే కనుక అతని జీవితం వడిదిల్లుతూ వచ్చింది. నిజంగా మన జీవితంలో కూడా మనం ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే దేవుని యొక్క తోడు. దేవుని యొక్క తోడు మనకుంటే మనకు ఎటువంటి మారానుభవం అయినా కూడా అది మధురంగా అయినా మారుస్తాడు. ఎట్లా దేవుడు తోడుగా ఉన్నాడు అంటే ఇక్కడ రాయబడింది, ఈ వ్యక్తికి జీవితాన్ని బట్టి దేవుడు ఇతనికి తోడుగా ఉన్నాడని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడే రాయబడింది 39వ వచనంలో. ఎందుకు ఆయన దేవుడు తోడుగా ఉన్నాడంటే ఇక్కడ 9వ వచనంలో అంటాడు, నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కారం చేసి దేవునికి విరోధముగా పాపాన్ని కట్టుకుంటున్నాడు. నిందొచ్చింది, ఒక శోధన వచ్చింది. ఒక శోధన వచ్చినప్పుడు యోసేపు దేవుని కొరకై భయభక్తులు కలిగినటువంటి వాడు. చూడండి, యోసేపు దేవుని కొరకై భయభక్తులు కలిగినటువంటి వాడు కనుక దేవుడు అతనికి తోడై ఉన్నాడు. యోసేపు జీవితం దేవుని ఎందుకు భయభక్తులు కలిగినటువంటి జీవితం, భయాన్ని విడిచి జీవించినటువంటి జీవితం కాదు, భక్తి లేనటువంటి జీవితం కాదు. భక్తి ఉంది, భయము ఉంది.
అటువంటి జీవితం. ఇంకా యోసేపును మనం గమనించినట్లయితే తన చిన్నతనంలోనే తన అన్నలను గురించినటువంటి ఆ చెడు సమాచారం అంతా తండ్రికి తీసుకొచ్చేవాడు. చూడండి, అన్నలు చెడుతనం చేసినప్పుడు ఒకవేళ వారిని వారించాడో లేదో తెలియదు, కానీ వారి పరిస్థితి అంతా తన తండ్రికి తీసుకొచ్చే చెప్పేవాడు. కానీ వారితో కలిసి తను కూడా కలిసిపోయినటువంటి వాడు కాదు. తన యొక్క ప్రత్యేకతను కాపాడుకున్నాడు. తన అన్నలే, తన రక్త సంబంధులే వాళ్ళు యొక్క చెడుతనాన్ని చేస్తున్నప్పుడు దాన్ని ప్రోత్సహించిన వాడు కాదు, వాళ్ళతో కలిసి ఆనందించిన వాడు కాదు. తనకంటూ ఒక ప్రత్యేకత కాపాడుకుంటూ వచ్చాడు. కనుక అటువంటి జీవితం దేవుడు గమనించి ఉండొచ్చు. కనుక దానికి దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. కనుక నేను కూడా మన జీవితంలో దేవుని తోడును మనం అనుభవించాలంటే నిజంగా ప్రత్యేకమైనటువంటి జీవితం, ప్రత్యేకించబడినటువంటి జీవితం. యోసేపు తన తండ్రికి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తూ వచ్చాడు. దేవునికి మనం ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించిన వారంగా, పాపాన్ని ప్రేమించే వారంగా కాకుండా, పాపంతో కలిసిపోయే వారంగా కాకుండా మనం ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ వచ్చినప్పుడు, ఇంకా దేవుని యందు భయభక్తులు కలిగి మనం జీవిస్తూ వచ్చినప్పుడు దేవుడు తోడు మనము అనుభవించగలుగుతాం. ఎటువంటి అనుభవమైనా, ఏ మారైనా కూడా దేవుడు దాన్ని ఏం చేస్తాడు? మధురంగా మారుస్తాడు. ఇంకొక వ్యక్తి కూడా చూద్దాం. ఆదికాండం 25వ అధ్యాయం, 21వ అధ్యాయం. ఇరవై అధ్యాయం 17వ వచనం. దేవుడు ఆ చిన్నవాడిని మొరవినెను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచి, హాగరు, నీకేం వచ్చినది? భయపడకము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. నీవు లేచి ఆ చిన్నవాణి లేవనెత్తి చేత పట్టుకొనమని వారిని గొప్ప జనంగా చేసేదని ఆమెతో నేను. మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ళ ఊట చూచి వెళ్ళి ఆ తీతి నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చాను. దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండెను. అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యంలో కాపురం ఉండి విలుకాడు. ఇక్కడ కూడా దేవుడు అతనికి తోడుగా ఉన్నాడు. మొరపెట్టాడు దేవునికి. ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితి. అరణ్యంలో గుక్క నీళ్లు లేవు. గుక్క నీళ్లు అలమటించి తల్లి కూడా అటు ఇటు తిరిగి ఇక నీళ్లు లేని పరిస్థితిలో ఇక పిల్లవాని చావు నేను చూడలేను అని అనుకుంది. అంటే ఇంకా వీడు చచ్చిపోతాడు, ఇంక నీళ్ళు లేక వీడు చచ్చిపోతాడు అని అనుకుంది. అయితే ఆ చిన్నవాని మొర దేవుడు విన్నాడు. విని అక్కడ ఒక నీటి బుగ్గను ఆ హాగరు కళ్ళు తెరిచినందున ఆమె నీటి బుగ్గ చూసి ఆ తిథి నీళ్ళతో నింపి తన కుమారునికి సమృద్ధిగా తాపింది. ఆ అరణ్యంలోనే ఉన్నారు. అరణ్యంలో దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. అరణ్యము అనుభవం, క్రూర మృగాలు. ఇంకా అబ్రహాం ఏం చేశాడు? ఆ బిడ్డను భుజానెత్తి అంత ఆహారం అంత నీళ్ళెత్తి ఇచ్చి పంపించాడు. అరణ్యంలో కప్పుకోవడానికి దుప్పట్లు లేవు, చలి, గాలి, వర్షము, ఇల్లు లేదు, వాకిల్ లేదు. ఎటువంటి క్రూర మృగాలు, ఇటు చూస్తే క్రూర జంతువులు, పక్షులు. ఆ జీవితం ఎట్లా ఉంది? అది మధురమైన జీవితమా? కాదు. అది నిజంగా ఎంత భయంకరమైనటువంటి జీవితమో. ఏమిలో అసలు నీళ్ళే దొరకలేదు. ఆ అరణ్యంలో నీళ్ళే దొరకలేదు. అయితే దేవుడు వారితో కూడా ఉన్నాడు. నిజంగా అక్కడే పెరిగి, అక్కడే పెద్దయి, విలుకాడై, అక్కడే వివాహం కూడా చేయాలి. కారణం ఏమిటంటే దేవుడు ఆ చిన్నవానికి తోడుగా ఉన్నాడు. ఎందుకు అని మనం గమనించినట్లయితే ఆ చిన్నవాని మొర దేవుడు విన్నాడు. నేను కూడా చిన్నపిల్లవాని స్వభావం కలిగి దేవునికి మొరపెడితే మన మొర కూడా ఆయన సన్నిధికి చేరుతాడు. చిన్నపిల్ల అంటే దేవునికి ఇష్టం. చిన్న పిల్లల యొక్క స్వభావాన్ని కలిగి ఉండాలి. మన మొర ఎట్లా ఉండాలా? చిన్నపిల్లల మొర స్వభావం, చిన్నపిల్లల స్వభావం కదా. చిన్నపిల్లల స్వభావం దేవుడు ఆ చిన్నపిల్లలను ఆశీర్వదించాడు. ఇటువంటి వారిదే పరలోక రాజ్యము అన్నాడు. అటువంటి స్వభావం కలిగిన వారే పరలోక రాజ్యానికి చేరతారు. నిష్కల్మషమైనటువంటి స్వభావం, లోపల ఎటువంటి అసూయ, ద్వేషము, పగ, ఈర్ష్య అటువంటివి లేనటువంటి శుద్ధమైనటువంటి
స్వభావాన్ని పిల్లలు కలిగి ఉంటారు. వాళ్ళని కొట్టినా కూడా మళ్ళీ దగ్గరికి వస్తారు. స్కూల్లో కూడా పిల్లల్ని ఒకసారి కోపం వచ్చి కొడితే వాళ్ళు కొంతసేపు ఉంటారు, మళ్ళీ వాళ్ళకేం మనసులో ఉండదు. ఒరే ఈసారి నన్ను కొట్టాడు అని ఏమి మనసులో ఉండదు. మరుసటి రోజు పొద్దున బడికి పోయినా కూడా ఎంత ఏడ్చినా కూడా పొద్దున మరుసటి రోజు బడికి పోతే ఫ్రెష్గా దగ్గరికి వస్తారు. దగ్గరికి వచ్చి ఎంత సంతోషంగా ఉంటారు. అది ఆ యొక్క వాళ్ళ మనసులో ఉండనే ఉండదు ఎటువంటి సందర్భంలో కూడా. చూడండి, కనుక నా జీవితం కూడా అలాగా అమాయకత్వమైనటువంటి జీవితం, పసిపిల్లల స్వభావం మనం కలిగి ఉన్నట్లయితే మనం పరలోక రాజ్యంలో ప్రవేశించగలుగుతాం. అంటే మన మొర దేవుని సన్నిధిలో చేరేదిగా ఉంటుంది. అంటే పరిశుద్ధమైనటువంటి జీవితం, అసూయ, ఈర్ష్య, కక్ష, ద్వేషం ఎటువంటి లేనటువంటి మొర దేవుని సన్నిధికి చేరుతుంది. నిజం చూసినాం, 145 కీర్తనలు కూడా రాయబడింది. దానికి మొరపెట్టేవారికి, తనకు నిజముగా మొరపెట్టేవారికి యెహోవా సమీపముగా ఉన్నాడు. నిజంగా మొరపెడితే నిజమైనటువంటి మొర దేవుడు సమీపముగా ఉంటాడు, వింటాడు, విని దిగి వస్తాడు. నిజంగా మొర ఎంత గొప్పదంటే దిగి వస్తాడు. ఇశ్రాయేలు ప్రజలు అంతెందుకు, ఇశ్రాయేలు ప్రజలు మొరపెట్టినప్పుడు నిర్గమకాండం 3వ అధ్యాయంలో ప్రభు అంటాడు, నేను దిగి వచ్చాను అని చెప్తాడు. నా ప్రజల, నిర్గమకాండం 3వ అధ్యాయం, మరి యెహోవా ఇట్లా, నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధ నిశ్చయంగా చూచిని, పనులలో తమ కష్టపెట్టువారు వారు పెట్టినటువంటి మొరను వింటిని, వారి దుఃఖం నాకు తెలిసే ఉన్నది. కాబట్టి ఐగుప్తుల చేతుల నుండి వారిని విడిపించుటకు ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమునకు, అనగా కనానీయులు, హిత్తీలు, అమోరీలు, పెరిజీలు, హివీలు, యెబూసీలకు నివాసస్థానమై పాలుతీలో ప్రవహించే దేశమునకు వారిని నడిపించుటకు దిగి వచ్చి ఉన్నాను. ఏం చేశాడు? దిగి వచ్చాడంట. ఎంత ప్రేమగల దేవుడు. కనుక ఆ మొర తన ప్రజలు మొరపెట్టినప్పుడు ఆయన ఆలకిస్తాడు. దిగి వచ్చాడు. కనుక తలంపు ఏంటంటే దేవుడు ఎప్పుడు తోడుగా ఉంటాడు అంటే, నిజమైన మొర లేదా చిన్నపిల్ల స్వభావం కలిగినటువంటి మొర మనము మొరపెడుతూ వచ్చినప్పుడు, నిష్కల్మషంగా మన జీవితాన్ని కలిగి మనం మొరపెడుతూ వచ్చినప్పుడు నిజంగా దేవుడు ఆలకించి మనకు తోడుగా ఉంటాడు. అటువంటి మనసు కలిగినటువంటి వారి పక్షంలో దేవుడు ఉంటాడు, తోడుగా ఉంటాడు. కనుక అటువంటి అనుభవం ఏమైపోయింది? మధురంగా మారిపోయింది. కనుక దేవుని తోడు అనేది మనకు అవసరం. కొన్నిసార్లు దేవుని తోడు పోగొట్టుకుంటాం. ఎందుకు పోగొట్టుకుంటాం? దేవుని తోడు పోగొట్టుకుంటాం. ఎప్పుడు పోగొట్టుకుంటాం? నిర్గమకాండం 33వ అధ్యాయం 3వ వచనం. నిర్గమకాండం 33వ అధ్యాయం 3వ వచనం. మీరు లోబడనులని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను. ఇక్కడ ప్రభు అంటాడు ఇశ్రాయేలు ప్రజలతోనే, మీరు లోబడనులని ప్రజలు, మీరు మాటకు విధేయత లేనటువంటి ప్రజలు, వినరు కనుక నేను మీతో కూడా రా. చూడండి, దేవుని మాట మనం వినకపోతే, దేవుని ఆజ్ఞను, దేవుని కట్టడలను మనం వినకపోతే మనం ఎంత కష్టపడాల్సి వస్తుందో. కనుక దేవుడు మనతో విడిచిపెట్టేవాడుగా ఉంటాడు. ఎన్నిసార్లు గద్దించినా ఆయన గద్దింపులు లోపడకపోతే మరి దేవుడు తోడుగా ఉంటాడా? చెప్పండి. ఎన్నోసార్లు గద్దిస్తాడు, మాట్లాడతాడు. దేవుడు మనతో మాట్లాడతాడు, ప్రేమగా మాట్లాడతాడు. అప్పుడు మన జీవితాన్ని సరి చేసుకుంటే సరే. గద్దిస్తాడు, ఇంకా కొన్నిసార్లు శిక్షిస్తాడు. ఇంకను మనం మారకపోతే దేవుని ఆత్మ ఎప్పుడు మనతోనే ఉంటుందా? దేవుని ఆత్మ దుఃఖపడుతుంది, దేవుని ఆత్మ విడిచిపెట్టిపోతే ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి మనం అనుభవించాలో. కనుక దేవుడు ఎప్పుడు తోడుగా ఉండడంటే మనం లోబడకపోతే, ఆయన మాట వినకపోతే. లోబడలని ప్రజలారా, మీకు యెషయా గ్రంథంలో కూడా ఆ మాట ఉంది. చూద్దాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా మాట్లాడుచున్నాడు, ఆకాశము ఆలకించుము, భూమి చెవియొగ్గుము. నేను పిల్లల్ని పెంచి గొప్పవానిగా చేసి తిని, వారు నా మీద తిరుగుబడి ఉన్నారు. ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంతవాని దొడ్డి తెలుసుకొను. ఇశ్రాయేలులకు తెలివి లేదు, నా జనులు యోచింపరు. పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లారా, మీకు శ్రమ.
కనుక ఇక్కడ లోబడినటువంటి ఈ ప్రజలు ఎద్దు తన కామాన్ని నిలుస్తుంది, గాడి తన సొంత వాని దొడ్డి తెలుసుకుంటుంది. ఈ ప్రజలకు తెలియలేదు. చూడండి దేవుడు ఎట్లా మాట్లాడుతున్నాడు. ఆకాశం ఆలకించు, భూమి చెవియకు. నేను పిల్లల్ని పెంచాను, గొప్పవారినిగా చేశాను, వారు నా మీద తిరగబడినారు. లోబడినటువంటి ప్రజలు. కనుక లోబడిన అటువంటి జీవితము, దాని ద్వారా మనము దేవుని నుంచి ఎటువంటి ఆశీర్వాదం పొందలేము, ఎటువంటి మేలు పొందలేము. అదీ కాక దేవుని యొక్క తోడును కోల్పోయి ఎన్నో ఇడుములు, కష్టములు, బాధలు, వేదనలు పడవలసిన అవసరత ఏర్పడుతుంది. కనుక ఈ ప్రజలు ఎందుకు దేవుని తోడును పోగొట్టుకున్నారంటే, దేవుడు అన్నాడు లోబడినటువంటి ప్రజలు. ఇంకొక మాట కూడా చూద్దాం. యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం. కాబట్టి ఇశ్రాయేలు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక వెనుకకు తిరిగిరి. శాపగ్రస్తులైన వారు మీ మధ్య ఉండకుండా మీరు వారిని నిర్మూలన చేస్తేనే తప్ప నేను మీకు తోడై ఉండను. దేవుడు అంటాడు, శాపగ్రస్తమైంది మన మధ్యలో ఉంటే, మన హృదయంలో ఉంటే, మనం దాచిపెట్టుకుంటే దేవుడు మనకు తోడుగా ఉండడు. పాపముతో దేవుడు కలిసి జీవించాలంటే జీవించాడు. ఆయన పరిశుద్ధుడు, ఆయన అతి పరిశుద్ధుడు. కనుక కొంచెం పాపాన్ని నీ హృదయంలో దాచుకొని, లేదా శాపగ్రస్తమైన నీ జీవితంలో దాచుకొని ప్రభువా అని నువ్వు అంటే అది చెల్లుబాటు కాదు. కనుక జీవితంలో అపజయమే. ఎందుకు ఈ ప్రజలు ఇలాగా అపజయాన్ని పొందారు? చిన్న పట్టణమే, హాయి పట్టణము అయినప్పటికీ ఈ ప్రజలు అపజయాన్ని పొందారు. జీవితంలో అపజయం ఎందుకు వచ్చింది అంటే శాపగ్రస్తమైంది దాచిపెట్టుకున్నారు. దాచిపెట్టుకున్న కారణంగా దేవుడు ఏం చేశాడు? విడిచిపెట్టాడు. దేవుని తోడు లేదు. దేవుని తోడు ఉంటే మారా అనుభవం మధురమే, మారా అయినా కూడా మధురమే. అయితే ఇక్కడ దేవుని తోడు లేదు కనుక చిన్న పట్టణమైన కొంతమంది దాన్ని జయించడానికి కొంత శక్తి సరిపోయినా కూడా దాన్ని జయించలేకపోయారు. విజయం లేదు. కనుక జీవితంలో చాలాసార్లు అపజయమే. ఎందుకు అంటే పరీక్షించుకోవాలి. దేవుడు నాతో ఉన్నాడా? దేవుని తోడు నేను అనుభవిస్తున్నానా? ఈ కార్యంలో నేను చేసే ఈ కార్యంలో దేవుని తోడు నాతో ఉందా? దేవుని చిత్త ప్రకారం నేను చేస్తున్నానా? నా వెంట దేవుడు ఉన్నాడా? లేదా దేవుని విడిచి నేను ఒంటరిగా వచ్చానా? కదా, కొన్నిసార్లు కొన్ని పనులు చేసేటప్పుడు మనం దేవుని తోడును కోరుకోం. కారణం దేవుడు అక్కడికి రాడని తెలుసు. నేను ఈ ప్రాంతానికి పోతున్నా, లేదా నేను పని చేస్తున్నా, ఈ పని దేవుడు తోడుగా ఉండడా అనే విషయం మనకు కొన్నిసార్లు తెలిసినా కూడా చేస్తే అక్కడ నష్టం తప్ప లాభమేమీ ఉండదు, అపజయం తప్ప విజయమేమీ ఉండదు. కనుక ప్రతి విషయంలో మనం పరీక్షించుకోవాలి. ప్రభువా నీ తోడు, ప్రభువా నువ్వు నాతో కూడా ఉండు. ప్రభుని యొక్క తోడు మనం అనుభవించినప్పుడు విజయమే, లేదా ప్రభు తోడు లేకపోతే అపజయమే. ప్రభు కనుక ఇంకొక మాట కూడా చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనం. న్యాయపత్రుల గ్రంథం 16వ అధ్యాయం 20వ వచనం. ఆమె సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారనగా అతను నిద్ర మేలుకొని ఎప్పటి ఎట్లు నేను బయలుదేరి విరజిమ్ముకుందని అనుకున్నాను. అయితే యెహోవా అతనిని ఎడబాసినని అతనికి దేవుడు ఎడబాశాడు. దేవుడు తనకు తోడుగా ఉన్నప్పుడు ఎన్నో బలమైన కార్యాలు చేశాడు. సంసోను ఎన్నో బలమైనటువంటి కార్యాలు చేశాడు, అద్భుతమైనటువంటి కార్యాలు చేశాడు. ఒక్క గాడిద దౌడ ఎముకతో 1000 మందిని చంపగలిగాడు, 300 నక్కలను పట్టుకోగలిగాడు, వాటి పొలాలన్నీ తగలబెట్టగలిగాడు. ఎంత శక్తి కలిగినటువంటి వాడు. అయితే లోకంతో స్నేహం చేశాడు. లోకంతో స్నేహం చేసిన కారణంగా, లోకంతో కలిసిపోయిన కారణంగా దేవుని ఆత్మ అతన్ని విడిచి వెళ్ళింది. దేవుని ఆత్మ తను విడిచి వెళ్ళింది. తను ఎంత నష్టపోయాడో. కానీ నీ నా జీవితంలో కూడా కొన్నిసార్లు శాపగ్రస్తమైంది మన జీవితంలో దాచుకుంటే దేవుని తోడును అనుభవించలేం. అప్పుడు అపజయమే. కొన్నిసార్లు లోకంతో స్నేహం చేయడం వల్ల దేవుని విడిచి దేవుడు ఉన్నాడనుకొని భ్రమపడి
లోకంతో స్నేహం చేస్తూ మనం అలాగే జీవిస్తూ దేవుడు కూడా ఉన్నాడు అనుకుంటే దేవుడు ఎప్పుడో వెళ్తాడు. కనుక భ్రమపడి జీవిస్తున్నామేమో. ఇంకా కొన్ని పనులు చేస్తూ కూడా ఈ పనులు ఆ పనులు 2 పనులు చేస్తూ దేవుని పనులు చేస్తాం, ఇంకేం చేస్తాం, అపవాది కార్యాలు కూడా చేస్తాం. అలా చేస్తూ దేవుడు నాతో ఉన్నాడు అని మనం ముందుకు సాగిపోతూ ఉంటే సందర్భం వచ్చినప్పుడు అర్థమవుతుంది దేవుడు మనతో ఉన్నాడా లేడా అన్నటువంటి విషయం. కనుక జాగ్రత్త అయినటువంటి జీవితం, విశ్వాస జీవితం చాలా జాగ్రత్త కలిగినటువంటి జీవితం. ఆషమాషి జీవితం కాదు, ఏదోలే అన్నటువంటి జీవితం కాదు. ప్రతి అడుగులో, ప్రతి మాటలో, ప్రతి చేతలో, ప్రతి పనిలో కూడా మన దేవుని తోడును మనం అనుభవించవలసిన వారంగా ఉంటున్నాం. కనుక ఇక్కడ లోకంతో కలిసిపోయినటువంటి ఈ సంసోను దేవుడు విడిచిపెట్టాడు, దేవుని తోడును కోల్పోయాడు, కనుక ఎంతో నష్టపోయాడు. ఈ కొంత ఇవన్నీ కనుక గమనిస్తూ వచ్చినప్పుడు దేవుని తోడు మనల్ని మారా అనుభవాన్ని మధురంగా మారుస్తుంది. ఇక కొంతమంది మధురమైన అనుభవాన్ని పోగొట్టుకున్నారు, మధురమైన అనుభవాన్ని పోగొట్టుకున్నారు. ఉదాహరణకి మనం గమనిస్తే నయోమి ఆమె చెప్పింది, తను చెప్పింది చూద్దాం. రూతు గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనం, 20వ వచనం, రూతు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం. ఆమె సర్వశక్తుడు నాకు దుఃఖం కలుగజేసిను గనుక నన్ను నయోమి అనక మారానుడి, నేను సమృద్ధి గలదాన్ని వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేసాను. మీరు నన్ను నయోమి అని పిలవనేలా యెహోవా నా మీద విరుద్ధముగా సాక్ష్యము పలికెను. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే మారా అనుభవంలోకి వచ్చింది. మారానుడి, నయోమి అంటే మధురము, నయోమి అంటే మధురము. అయితే ఎలా మారిపోయింది ఆమె జీవితం? మారాగా మారిపోయింది. సమస్తం కోల్పోయింది. మధురమైన అనుభవంలో నుంచి మారా అనుభవంలోకి వెళ్ళిపోయింది. కారణం ఏమిటి అంటే ఆమె ఎక్కడుంది? బెత్లెహేములో ఉంది. బెత్లెహేము నుంచి ఎక్కడ పోయింది? మోయాబు పోయింది. బెత్లెహేము దేవుని గృహము, సమృద్ధి అయినటువంటి గృహము, రొట్టెల గృహము, దేవుని సన్నిధి ఉన్నటువంటి గృహం. దేవుని సన్నిధి ఉన్నది అని తెలిసి కూడా దేవుని సన్నిధిని విడిచి, ఆ గృహాన్ని విడిచి, ఆ బెత్లెహేముని విడిచి ఎక్కడ పోయింది? మోయాబు పోయింది. మోయాబు పోయి తను ఏం సంపాదించుకుంది? సమస్తాన్ని కోల్పోయింది. చూడండి, దేవుని విడిచిపెట్టేటటువంటి జీవితం, దేవుని విడిచిపెట్టేటువంటి జీవితం. దేవుడు ఇచ్చిన దాన్ని, దేవుడు సమృద్ధి ఇచ్చాడు. లోకంలో కరువు వచ్చింది వాస్తవమే, అయితే తనకు మాత్రం సమృద్ధి ఉంది. ఆమె చెప్తోంది ఎందుకు వారు పోయారంటే కరువు వచ్చిందని ఏం చేశారు? మోయాబుకు కరువు ఏం లేదు. ఆమె అంటుంది 20వ అధ్యాయంలో 21వ వచనంలో, నేను సమృద్ధి గలదానై వెళ్ళి తిని. సమృద్ధి ఉంది, కరువు ఉంటే నీకేమి? లోకంలో కరువు ఉంటే నీకేమి? దేవుడు నీతో ఉంటే నీకు సమృద్ధే. నీకు ఏది తక్కువ లేకుండా ఆయన చేయగలడు. విశ్వాసం లేని జీవితమా? ఎందుకంత సందేహపడతావు? ఎందుకంత అనుమానపడతావు? ఎందుకు భవిష్యత్తు మీద అంత భయం? దేవుడు తోడుగా ఉన్నాడు కదా, ఎన్నో అద్భుతాలు మన జీవితంలో చేస్తూ వచ్చాడు కదా. అసలు ఐగుప్తు నుంచి విడిపించాడు కదా, పాపము నుంచి, శాపము నుంచి విడిపించాడు, పరలోక రాజ్యానికి పాత్రలుగా చేశాడు. ఇంతకంటే అద్భుతమైన కార్యం కావాలా? కనుక ఆయన అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. అయితే ఈమె భయపడిందో లేకపోతే ఏమైందో కానీ ఈ బెత్లెహేమును విడిచి మోయాబుకు వెళ్ళింది. దేవుని యొక్క నివాస స్థలాన్ని విడిచిపెట్టింది, దేవుని తోడును విడిచిపెట్టింది, పాపాన్ని ప్రేమించింది, పాపపు దేశాన్ని, పాప పట్టణాన్ని ప్రేమించింది. తన దేవుని తోడు కోల్పోయి మధురమైన అనుభవం మారగా మారింది. అయితే రూతు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చింది. ఎక్కడి నుంచి? మోయాబు నుంచి ఎక్కడికి వచ్చింది? బెత్లెహేముకు వచ్చింది. మోయాబులో భర్త లేడు, ఎంతో మూడుబారినటువంటి జీవితం. అయితే ఎప్పుడైతే బెత్లెహేముకు వచ్చిందో, ఎప్పుడైతే దేవుని సన్నిధానానికి వచ్చిందో ఆమె జీవితం ఏమైంది? ఆశీర్వాదకరంగా మారింది. బోయజు ద్వారా చివరికి ఆ వంశంలో దావీదు, ఆ దావీదు వంశంలో యేసుక్రీస్తు ప్రభు జన్మించినట్లుగా మనం చూస్తాం. జీవితం ఎంతగా ఆశీర్వదించబడింది. కనుక దేవుడు తోడు ఎట్లా వస్తుందంటే దేవుని ప్రేమించడం ద్వారా, దేవుని కలిగి ఉండడం ద్వారా, దేవుని ఇంటిని ప్రేమించడం ద్వారా. కనుక ఈమె నయోమి ఎలాగా దేవుని తోడు పోగొట్టుకుందంటే
ఈ మధురమైన అనుభవాన్ని ఎలా పోగొట్టుకుందంటే దేవుని విడిచిపెట్టి, దేవుని సన్నిధిని విడిచిపెట్టి, దేవుని ఇంటిని విడిచిపెట్టి ఆ యొక్క మోయాబును లేదా పాపాన్ని ప్రేమించి అక్కడికి వెళ్ళటం ద్వారా తన సమస్తాన్ని కోల్పోయి. ఇంకో వ్యక్తి కూడా మనకు తెలుసు, లూకాసు వార్తలో 10వ అధ్యాయంలో యెరూషలేము నుంచి యెరికో పట్టణానికి వెళ్ళేటటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి కూడా ఏమయ్యాడు? దేవుని ఇంటిని, యెరూషలేము పట్టణాన్ని, దేవుని సింహాసనం ఉన్నటువంటి స్థలాన్ని విడిచిపెట్టి అక్కడ పోయాడు. ఎక్కడ పోయాడు? యెరికో. యెరికో రమ్యమైనటువంటి ప్రదేశం, పచ్చగా కనబడుతుంది. ఎంత పచ్చగా ఉంది, ఎంత సమృద్ధిగా ఉంది, ఎంత బాగుంది అనుకున్నాడు. కనుక కొన్ని పర్యాయములు మన కంటికి పచ్చగా కనబడుతుంది. మన కంటికి పచ్చగా కనబడితే అది బాగుంది అనుకుంటే ఏమనుభవిస్తాం చెప్పండి? ఎంత నష్టాన్ని అనుభవించాడో. దొంగల చేతిలో చిక్కాడు, సమస్తం కోల్పోయాడు, దెబ్బలు, గాయములు, కొర ప్రాణంతో విడిచిపెట్టబడ్డాడు. కనుక లోతు కూడా చూశాడు. సొదొమ గుమ్మర కనబడింది, ఇలాగా పోయాడు. ఏమైపోయాడు చెప్పండి? ఎంత నష్టపోయాడు. కనుక కొన్నిసార్లు మనం మధురమైన అనుభవాన్ని, దేవుడిచ్చినటువంటి మధురమైన అనుభవాన్ని కోల్పోతాం. కారణం ఏమిటంటే ఆ వ్యక్తి మోయాబును ఆశ్రయించింది, మోయాబుకు పోయింది. దేవుని యొక్క ఇంటిని విడిచిపెట్టి మోయాబుకు పోవడం వల్ల ఎంతో నష్టపోయింది. ఈ వ్యక్తి దేవుని యొక్క నివాస స్థలాన్ని యెరూషలేము పట్టణాన్ని విడిచిపెట్టి ఆ యెరికోను ఆశించడం వల్ల, దానికి ప్రయాణం దారిలో దిగిపోవడం వల్ల ఎంతో నష్టాన్ని పొందాడు. మారా అనుభవంలోకి వచ్చాడు. కనుక ఇవన్నీ మనం గమనిస్తూ వచ్చినప్పుడు మన విశ్వాస యాత్రలో మనం ఎదుర్కొనేటువంటి సందర్భాల్లో మన జీవితంలో మనం నేర్చుకునే పాఠం ఏంటంటే మనం దేవుని కలిగి ఉండాలి. దేవుని తోడు మనతో ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా, చిన్నపిల్ల స్వభావం వంటి స్వభావం కలిగి దేవునికి మొరపెట్టి ఆయన సన్నిధిని మనం ఎప్పుడు కలిగి ఉండటం ద్వారా మనం దేవుని తోడును అనుభవించగలుగుతాం. ప్రత్యేకమైనటువంటి జీవితం, యోసేపు లాగా ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండటం ద్వారా, పాపముతో కలిసిపోక, పాపాన్ని ప్రేమించక మనం ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండడం ద్వారా దేవుడు మనతో ఉంటాడు. దేవుడు మనతో ఉంటే ఎటువంటి మారా అనుభవమైనా కూడా అది ఆయన మధురంగా మార్చగలుగుతాడు. ఒకవేళ మనం దేవుని వదిలిపెడితే, దేవుని సన్నిధి వదిలిపెడితే నయోమి ఎలాగా మారాగా మారిపోయిందో మనం చూడగలుగుతాం. ఎంత నష్టపోయిందో మనం చూడగలుగుతాం. ఇంకా దేవుని తోడును కొంతమంది ప్రజలు కోల్పోయినట్లుగా మనం చూస్తాం. సంసోను జీవితంలో ఆయన దేవుని తోడును కోల్పోయి ఎంత నష్టపోయాడో, ఆకాను దేవుని తోడును కోల్పోయి ఎంత నష్టపోయాడో, ఆకాను ద్వారా మొత్తం ఇశ్రాయేలు జనాంగం అంతా కూడా ఎంత నష్టపోయిందో మనం అంతా చూడగలుగుతాం. కనుక ఇవన్నిటి మనం జ్ఞాపకం చేసుకొని ఈ చేదు అనుభవం వచ్చినప్పుడు మనం దేవుని తోడు కలిగి ఉంటే మధురంగా మార్చగలుగుతాం. కొన్నిసార్లు చేదు అంటే ఏమిటి? చేదు దేనికి సూచనగా ఉంది బైబిల్లో అంటే కొన్ని రెఫరెన్స్ చూసుకుందాం, సమయం అయిపోయింది. ఈ చేదు అనేది దేనికి సూచనగా ఉందంటే చూద్దాం. సంఖ్యాకాండం 5వ అధ్యాయం 24వ వచనం చూద్దామండి. సంఖ్యాకాండం 5వ అధ్యాయం 24వ వచనం. శాపము కలుగజేయు ఆ చేదు నీళ్లను ఆ స్త్రీకి తాయపడు. ఇక్కడ సందర్భం వేరే, కానీ ఈ నీళ్ళు ఎటువంటి నీళ్ళు అంటే శాపము కలిగించేటటువంటి నీరు. అంటే శాపం కలిగించే చేదు నీళ్ళు అనగా ఈ చేదు అనేది దేనికి సూచనగా మనం దీన్ని గుర్తించవచ్చు అంటే శాపానికి సూచనగా గుర్తించవచ్చు. కొన్నిసార్లు దేవుని ప్రజలమైన మనం ఆశీర్వాదం కొరకే మనం పిలువబడ్డాం. మనం దేనికోసం పిలువబడ్డాం? ఆశీర్వాదం కొరకు పిలువబడ్డాం. ఒకప్పుడు శాపము, మన శాపాన్ని ఆయన తీసుకొని మనకు ఆశీర్వాదాన్ని అనుగ్రహించాడు. గల్తీ పత్రిక 3వ అధ్యాయంలో కూడా ఉంది. ఎందుకంటే మానవుని మీద మేలాడిన ప్రతి వాడును శాపగ్రస్తుడని రాయబడింది. కింద యేసుప్రభు శిలువ మీద బలి అయ్యాడనగా మన శాపాన్ని తను తీసుకొని ఆశీర్వాదానికి మనల్ని పాత్రలుగా చేయడానికి యేసుప్రభు మానవుని మీద బలి అయ్యాడు. శిలువ మానవుని మీద ఆయన కలువరి శిలువలో బలి అయ్యారు. కనుక మనల్ని ఆశీర్వాదానికి వారసులుగా చేశాడు. ఆశీర్వాదం కొరకు మనం పిలిచాడు. అయితే కొన్నిసార్లు మనం శాపగ్రస్తులం అవుతాం. ఎప్పుడవుతాం? ఎందుకు అవుతాం? కొన్ని సందర్భాలు మనం త్వరగా మనం చూసుకుందాం. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం చదువుదామండి. ఎవరన్నా తీస్తే కూడా చదవచ్చు. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 10వ వచనం. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయవాడు శాపగ్రస్తుడు. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేస్తే, దేవుడు మనకు అప్పగించిన దాన్ని
దేవుడు కార్యము అని మనం తెలిసిన దాన్ని, ఇది దేవుని కార్యము, ఇది దేవుని పని అని మనము తెలిసినప్పుడు ఎట్లా చేయాలంట? అశ్రద్ధగా చేయాలి. భయభక్తులు కలిగి హృదయపూర్వకంగా మనం దేవుని పని చేస్తే మనం ఆశీర్వదించబడతాం, వర్ధిల్లుతాం. అవునా? అట్లా లేకుండా మనం ఒకవేళ నిర్లక్ష్యంగా చేస్తే, ఏదో చేయాలి కదా, చేయకపోతే అన్నేమనుకుంటాడో, అక్కేమనుకుంటుందో, లేకపోతే వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారు అన్న దృష్టితో మనం దేవుని కార్యాలను మనం దేవుని మందిరంలో మనం చేయగలిగితే దాని గుండా ఎటువంటి లాభాన్ని పొందలేం. చూద్దాం, ఒక దినవృత్తాంత గ్రంథం, 2వ దినవృత్తాంతం గ్రంథం, ఇంకో మాట కూడా చూద్దాం. 2వ దినవృత్తాంతం గ్రంథం 31వ అధ్యాయం 21వ వచనం. 31వ అధ్యాయం 21వ వచనం. తన దేవుని ఆశ్రయించుటకై దేవుని మందిర సేవ విషయమందేమి, ధర్మశాస్త్ర విషయమందేమి, ధర్మమంత్రి విషయమేమి తాను ఆరంభించిన ప్రతి పని అతడు హృదయపూర్వకంగా జరిగించి వర్ధిల్లెను. దేవుని మందిర సేవ విషయంలో, దేవుని మందిర పని విషయంలో, దేవుడు పని విషయంలో ఈ వ్యక్తి హృదయపూర్వకంగా పనిచేస్తున్నాడు, శ్రద్ధగా పనిచేస్తున్నాడు, హృదయపూర్వకంగా పనిచేస్తున్న వల్ల ఏం చేస్తూ వచ్చాడు? వర్ధిల్లుతూ వచ్చాడు. కనుక నిజంగా దేవుని మందిరంలో పని చేయుట, దేవుని పని చేయుట, అది కూడా ఎంతో భాగ్యం, ఎంత భాగ్యం అది. అయితే దాన్ని హృదయపూర్వకంగా చేయాలి, మంచి మనసుతో చేయాలి, భయభక్తులు కలిగి చేయాలి. నిజంగా మన దేవుని మందిరానికి వచ్చినప్పుడు ప్రార్థన చేసుకొని పని ప్రారంభిస్తాం. నేనైతే ప్రార్థన చేసుకుంటా, అబ్బా దేవుని మందిరానికి వచ్చి కనీసం ఎప్పుడైనా సాపయాల్సి వచ్చినా కూడా ప్రార్థన చేసుకుని, ప్రభువా నీ శిలువ రక్తంతో నన్ను కడుగు, నీ పరిచర్య చేయడానికి నాకు యోగ్యత అనుగ్రహించు. చాపలేసేదానికి కూడా యోగ్యత కావాలి, కసూర్చడానికి ప్రభువా నీ మందిరంలో పనిచేసేదానికి నాకు యోగ్యత అనుగ్రహించు ప్రభువా అని ప్రార్థన చేసుకొని మనం దేవుని పరిచర్య చేసినప్పుడు నిజంగా దేవుడు చూస్తే దేవుడు ప్రతిఫలము ఇస్తుంది. మనుషులేం ఇవ్వకపోవచ్చు కానీ, మనుషులు మెచ్చుకోకపోవచ్చు కానీ, దేవుడు పరలోకమందు చూసే మీ తండ్రి నీకు ప్రతిఫలము ఖచ్చితంగా ఇస్తాడు. ఆయన అన్యాయస్తుడు కాదు. మన పని ఆయన అన్యాయస్తుడు కాదు కనుక ఖచ్చితంగా న్యాయం ఆయన చేస్తాడు. కనుక అది మొట్టమొదటిది. ఎవరు శాపగ్రస్తులు అంటే యెహోవా పనిని అశ్రద్ధగా చేసేవారు. ఇంకొక మాట చూద్దాం, యెషయా గ్రంథం, అదే ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం చదవండి. యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారం చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునేవాడు శాపగ్రస్తుడు. నరులను ఆశ్రయించి, దేవుడు మనకు నివాస స్థలము, దేవుడు మనకు ఆశ్రయదుర్గము, ఆయన ఆపద సమయంలో నమ్ముకునదగిన సహాయకుడు, ఆయన మన జీవితంలో ఎన్నో అద్భుత కార్యములు ఆశ్చర్యకార్యములు చేసినవాడు, ఆయన భయంకరమైనటువంటి దేవుడు. ఆ దేవుని విడిచిపెట్టి మనం ఇతరులను ఆశ్రయిస్తే ఏమవుతుంది? ఆశీర్వదించబడతామా? ఆశీర్వదించబడం, శాపగ్రస్తులం అవుతాం. వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది అంటే రాయబడింది, వాడు ఎడారిలోని అరుహ వృక్షం వలె ఉండును, మేలు వచ్చినప్పుడు అది వానికి కనబడదు. వాడు అడవిలో కాలిన నేల ఎందును, నిర్జనమైన చెవిటి భూమి ఎందును నివసించును. ఫలం లేనటువంటి జీవితం, నిష్ప్రయోజనమైనటువంటి జీవితం. ఎప్పుడు ఏమిటి శాపం అంటే యెహోవా మీద నుండి తన హృదయాన్ని తొలగించుకొని ఇతరులు నమ్ముకుంటా, ఇతరులను ఆశ్రయించుట. కనుక మన జీవితంలో కూడా ఇది చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సిన విషయం. చాలామంది దేవుని ప్రజలైన వారు కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు దిష్టి తీయడము కదా, అది దేవుని నమ్ముకోవడమా? దేవుని మీద నుంచి మనసు తొలగించుకోవడం కదా. ఇక మెడకు దారాలు కట్టుకోవడము, చేతికి దారాలు కట్టుకోవడము, ఇక ఏమేమో కార్యాలు చేస్తాం. ఎక్కడికో పోయి వాళ్ళతో ఏదో చేపించుకొని వస్తారు. అవన్నీ కూడా యెహోవా మీద నుంచి తన మనసును పక్కకు తొలగించుకోవడమే. దానివల్ల ఆశీర్వాదం వస్తుందా? దేవుడు కార్యం చేస్తాడా? దేవుడు స్వస్థపరుస్తాడా? ఎన్ని ప్రార్థనలు చేస్తే దేవుడు స్వస్థపరుస్తాడు? ఎంతమంది చేస్తే స్వస్థపరుస్తాడు? కారణం ఏమిటంటే అతని హృదయం దేవుని మీద నుంచి తొలగిపోయి ఇతరులను ఆశ్రయించినప్పుడు దేవుడు అతనికి మేలు చేయగలుగుతాడా? లేదు. అతడు తను మల్లుకుంటే, దేవుని వైపు మల్లుకుంటే, దేవుని ఆశ్రయిస్తే ఎంతైనా చేయగలుగుతాడు. ఇక్కడే రాయబడింది అదే, ఆ విషయం కూడా ఇక్కడ రాయబడింది. యెహోవాను నమ్ముకునేవాడు ధన్యుడు,
యెహోవానికి ఆశ్రయముగా ఉండును. వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండును. అది కాలువల ఓరను, దాని వేలు తనను. వెట్ట కలిగినను అది భయపడదు. దాని ఆకు పచ్చగా ఉండును. వర్షం లేని సంవత్సరం చింతనందదు. కాపు అట్లాగా ఆశీర్వదిస్తాడు, అట్లాగా దీవిస్తాడు. ఆయన మాత్రం నమ్ముకుంటే ఆయన ఖచ్చితంగా సహాయము చేస్తాడు. చిన్నపిల్లవాని వల్లే ఆ వ్యక్తి ఎవరు, హాగరు కుమారుడు ఇష్మాయేలు దేవునికి మొరపెడుతూ వచ్చాడు. ఆ చిన్నవానికి మొరపెట్టాడు తప్పితే ఇంకా ఏమి చేయగలుగుతాడా? వాడు అటు ఇటు పరిగెత్తలేడు, ఇటు పరిగెత్తలేడు, వాళ్ళని అడగలేడు, వీళ్ళని అడగలేడు, ఎవరిని అడగలేడు, ఎక్కడ తిరగలేడు. ఒకటే మొర, ప్రభువా కనికరించు. నిజంగా అటువంటి మొర దేవుణ్ణి మనకు మేలు చేసేవారిగా చేస్తుంది. కనుక అది రెండోదిగా. ఇంకొక మాట కూడా చదువుదామండి. కీర్తన 119:21 సమయం తర్వాత చూసుకుందాం. 119 కీర్తన 21వ వచనం. గర్విష్ఠులను నీవు గద్దించుచున్నావు, నీ ఆజ్ఞలను విడిచి తిరుగువాడు శాపగ్రస్తులు. ఎవరు శాపగ్రస్తులు అంటే దేవుని ఆజ్ఞలను విడిచి తిరిగేవారు శాపగ్రస్తులు. 5 మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. నేను ఘనమైన మహారాజునైనాను, అన్యజనులలో నా నామము భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చున్నాడు. కాబట్టి తన మందలో మగది ఉండగా యెహోవాకు మొక్కుబడి చేసి చెడిపోయిన దానిని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు. దేవునికి ఇచ్చే విషయంలో కూడా శ్రేష్టమైనది మనం దాచుకొని ఏదోలే పనికిరాంది ఇది దేవునికి ఇద్దాము అంటే అటువంటి వాడు ఎటువంటి వాడంట? అతని గురించి ఇక్కడ ఏమంటాడు? వంచకుడు. అటువంటి వంచకుడు ఎటువంటి వాడంట? శాపగ్రస్తుడు. కనుక చాలా జాగ్రత్తగా దేవుని వాక్యం హెచ్చరిస్తున్నప్పుడు మనం జాగ్రత్త కలిగిన వారంగా ఉంటాం. ఇది మనం పాఠం ఏమిటంటే, మారా అనుభవాన్ని మధురంగా మార్చగలిగినటువంటి దేవుడు. ఆశీర్వాదానికి మనల్ని వారసులుగా చేయటకి ఆయన మనల్ని పిలిచాడు. కొన్నిసార్లు మనమే పోగొట్టుకుంటాం ఆశీర్వాదం, శాపాన్ని కొని తెచ్చుకుంటాం. కనుక మారా అనుభవాన్ని మధురంగా మార్చడానికి దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. అయితే కొన్నిసార్లు మనం దేవుని తోడును పోగొట్టుకొని ఈ మధురమైన అనుభవాన్ని విడిచిపెట్టి మారా అనుభవంలోకి వెళ్ళే వారంగా ఉంటాం. కనుక మన జీవితాన్ని పరీక్షించుకొని మనం మేలైన మార్గంలో ఆయన కలిగి జీవించడం ద్వారా ఎన్నో ఆశీర్వాదాలు మనం దీవెనలు దేవుని నుంచి పొందగలుగుతాం. దగ్గర దేవుడు లేఖన భాగం దీవించిన శుక్రవారం 8 గంటల నుండి 12 గంటల వరకు హాఫ్ నైట్ ప్రేయర్ ఉంటుంది. మరి రావడానికి మనం ప్రయత్నం చేస్తాం. దేవుని వాక్యాన్ని మనం వింటూ వచ్చాం. మనం విని పోవడమే కాదు ఎన్నో వాక్యాన్ని మనం భద్రపరచుకోవాలి. చాలా ఎన్నో అనుభవాలతో కూడినటువంటి వాక్యం ఇదని విన్నాం. ఎన్నో సందర్భాలు మనకు తెలియచేయబడ్డాయి. కనుక మారా జీవితం, చేదైనటువంటి జీవితం మధురముగా మార్చేవాడు. అది చేదైన అనుభవంలో వెళ్ళిన వారు ఏ విధముగా వారు మధురమైనటువంటి రీతిలో వారు చేయబడ్డారు. మనం ప్రతి బైబిల్ స్టడీకి వచ్చినప్పుడల్లా కూడా ఒక్కొక్క ఆ బైబిల్లోని సారాంశాన్ని మనం పొందాలి. ఊరికే వినిపోవటం వలన ఏం ప్రయోజనం లేదు. ఒక తీర్మానం కూడా చేయాలి. ఈరోజు చక్కగా దేవుడు వాక్యం మనం వింటొచ్చాం. కనుక చేదైనటువంటి మారా అనుభవం నుండి మధురమైనటువంటిది, తర్వాత మళ్ళీ విన్నాము మధురమైనటువంటిది మారాగా మార్చబడ్డ. మధురమైనటువంటి జీవితాన్ని కొందరు ఏం చేస్తారు? పోగొట్టుకుంటారు, చేదుగా తెచ్చుకుంటారు. దానికి ఎవరు సాదృశ్యము? నయోమి.
కనుక నయోమి జీవితం. అట్లాగే రూతు జీవితం కూడా ఏమైంది? మోయాబు నుండి ఎక్కడికి వచ్చింది? బెత్లెహేమ్కి వచ్చింది. యోధా అంటే మామూలుగా మోయాబు అనేది శాపగ్రస్తమైనటువంటిది. దాంట్లో నుంచి ఎక్కడికి వచ్చింది? బెత్లెహేమ్లోనికి వచ్చింది. బెత్లెహేములో మోయాబు ద్వారా ఆమె ఆశ్రయించబడింది. మరి చేదైనటువంటి అనుభవం కలిగినటువంటి ఆమె జీవితం మోయాబు మన బోయేజు ద్వారా ఏమైపోయింది? మధురముగా చేయబడింది. ఎంతోమందికి ఆశీర్వాదకరంగా ఆమె జీవితం చేయబడింది. కనుక ఇవన్నీ మనము జ్ఞాపకం పెట్టుకోవాలా. గుర్తుపెట్టుకోండి, శుక్రవారము మనకు హాఫ్ నైట్ ప్రేయర్ ఉంటుంది. అందరు కూడా రండి. మార్కయ్య ప్రార్థన చేస్తాడు. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసం వచ్చేన మనందరికీ, ప్రతి కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడైండుగాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. ఒక్క మాట గుర్తుపెట్టుకోండి, మనం బైబిల్ స్టడీలో ఏమి ధ్యానిస్తున్నాం? ఏ అంశం? బైబిల్ స్టడీలో మనం ఎన్ని బైబిల్ స్టడీలకు వచ్చినాం? ఇశ్రాయేలీలు చెప్పండి. కూర్చో 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 కూర్చో. ఇశ్రాయేలీలు, ఇంకా టైం ఉంది, ఒక 5 నిమిషాలు. ఐగుప్తులో నుండి కానానుకు ప్రయాణం, అది దానిలో నుంచి వస్తున్నాయి అన్నీ.
అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మనం బైబిల్ స్టడీ ఎవరిని అడుగుతారు రేపు, ఎవరైనా మన వాళ్ళే మీరు బైబిల్ స్టడీ పోతున్నాము ఏం వింటున్నారు అంటాడు. ఏం వింటున్నారంటే ఏం చెప్పాలా? ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు ఏం జరిగింది? వాళ్ళను ఎంతో శ్రమ పట్టబడ్డారు. ఆ శ్రమ దేవుడు విని మోషేను నాయకుడిగా ఎన్నుకొని నాయకత్వంలో ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు? కానాన్లోకి వస్తున్నారు. ఇప్పుడు ఎర్ర సముద్రం దాటిపోయింది. దాటిందా? మరి దాటిపోయింది. ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? మారాల్లోనికి వచ్చారు. ఈరోజు ఎక్కడికి వచ్చిండ్రు? రేపు ఎక్కడికి వస్తారో చూద్దాం. అట్లా మిస్ కాకుండా వస్తే బాగా అర్థమవుతుంది. చరిత్ర మనకు బాగా అర్థమవుతుంది. ప్రైజ్ లార్డ్.